వాయిస్ వినిపించట్లేదు. చూడండి, వినిపిస్తుందా ఇప్పుడు నేను చెప్పేది? ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇందాకటి వరకు వినిపించలేదు. ఓకే ఓకే. చూడండి, సీక్వెన్స్ తీసుకున్నాను. సీక్వెన్స్ లో నేను ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకున్నాను. అందులో శాంపిల్ డాట్ ఎక్స్ఎల్ఎస్ అని నేను నా ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో అది నేను సెలెక్ట్ చేశాను. అందులో రీడ్ సెల్ అని చెప్పి ఒక యాక్టివిటీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అందులో షీట్ 1 లో నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ షీట్ 1 లోనే D1 లో కదా నాకు 1000 అని ఉంది. ఇది నాకు డిస్ప్లే అవ్వాలి కాబట్టి నేను D1 అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. దీని రిజల్ట్ వచ్చేసి వేర్ అని చెప్పి ఇంటీజర్ 32 అని ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ నా రిజల్ట్ Ctrl+K VAR అని చెప్పి తీసుకున్నాను. తీసుకుని సేమ్ అదే నేను మెసేజ్ బాక్స్ లో పెట్టాను. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందన్నది చూడండి. ఏదైనా ఎక్సెప్షన్స్ వస్తే ఎందుకు వచ్చాయన్నది చూపించేస్తాను. డీబగ్ ఫైల్, రన్ ఫైల్. చూడండి, ఇక్కడ నాకు రన్ టైమ్ లో ఎగ్జిక్యూషన్ ఎర్రర్ అని ఒక ఎర్రర్ వచ్చింది. రీడ్ సెల్ అని చెప్పి సిస్టమ్ డాట్ నాట్ సపోర్టెడ్ ఎక్సెప్షన్. అంటే ఇక్కడ కైండ్ ఆఫ్ వేరియబుల్ ఏంటి అన్నది అది రీడ్ చేయలేకపోతుంది అంటారు. కైండ్ ఆఫ్ వేరియబుల్ ఏంటి అన్నది అది రీడ్ చేయలేకపోతుంది. సో మనకి ఈ రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఎర్రర్ అనేది వచ్చింది. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే వేరియబుల్స్ లో ఇది స్ట్రింగా ఇంటీజరా ఏంటి అన్నది దానికి కైండ్ ఆఫ్ వేరియబుల్స్ తెలియదు. నేను ఇక్కడ చూడండి Ctrl+K అని కొట్టి ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేశాను. దానికి ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ అన్నది మనం ఇక్కడ ఇంటీజర్ అయితే ఇంటీజర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా అయి ఉండొచ్చు. సో ఇలా డిసిమిలర్ వేరియబుల్ కైండ్ ఆఫ్ డిసిమిలర్ వేరియబుల్ టైప్ వచ్చినప్పుడు మనం ఈ డేటా టైప్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, జెనరిక్ అన్నట్టుగా తీసుకోవాలి. ఓకేనా? సో దీనికోసం నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వేరియబుల్ టైప్ లో బ్రౌజ్ ఫర్ టైప్స్ అని కొట్టాను. ఇక్కడ UiPath డాట్ కోర్ డాట్ జెనరిక్ వాల్యూ. చూడండి, ఇక్కడ UiPath డాట్ కోర్ డాట్ జెనరిక్ వాల్యూ అని ఉంది కదా. ఈ జెనరిక్ వాల్యూ నేను పిక్ చేసుకుని ఓకే కొడతాను.
ఇప్పుడు చూడండి, వేరియబుల్ టైప్ వచ్చేసి జెనరిక్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1000 ఇచ్చిన, స్ట్రింగ్ ఇచ్చిన, వేరియబుల్ ఇచ్చిన, ఫ్లోట్ ఇచ్చిన, డబుల్ ఇచ్చిన, డేట్ టైం వేరియబుల్ ఇచ్చిన, బూలియన్ టైప్ ఆఫ్ ఇచ్చినా సరే మనకి జెనరిక్ వాల్యూ అని చెప్పేసి ఏ పాత్రడు ఒక వేరియబుల్ టైప్ ని మనకి క్రియేట్ చేసి ఇచ్చాడు. మనకి ఏ పాత్రలోనే కాదు, .NET ఫ్రేమ్వర్క్ లో కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. C# మీరు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే జెనరిక్ వాల్యూ అనేది సెపరేట్ గా ఒకటి డిజైన్ చేసి ఉంచారు. ఓకేనా? ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు? మనకి ఏ టైప్ ఆఫ్ డేటా వేరియబుల్ టైప్ ఏంటి అన్నది తెలియకపోతే మనం ఆ స్టోర్ చేసిన వాల్యూ నేను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ తీయలేకపోతున్నాను అనుకున్నప్పుడు నేను నా వేరియబుల్ టైప్ వచ్చేసి జెనరిక్ వాల్యూ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటాను. సో ఈ జెనరిక్ వాల్యూ అన్నది దేనికి యూజ్ అవుతుంది? ఇంటీజర్ వాల్యూ ఇచ్చినా, ఫ్లోట్ ఇచ్చినా, డబుల్ ఇచ్చిన, స్ట్రింగ్ ఇచ్చిన, డేట్ టైం కైండ్ ఆఫ్ వేరియబుల్ టైప్ ఇచ్చిన, బూలియన్ కైండ్ ఇచ్చినా సరే మనం ఈ జెనరిక్ వాల్యూనే మనం ఇక్కడ వేరియబుల్ టైప్ గా తీసుకుంటాం. ఇప్పుడు ఒకసారి చూడండి, డీబగ్ ఫైల్, రన్ ఫైల్. D1 సెల్ లో 1000 అన్నది ఉంది. మనకి మెసేజ్ బాక్స్ లో 1000 అని ఇప్పుడు డిస్ప్లే అవ్వాలి. చూడండి, మెసేజ్ బాక్స్ లో 1000 అని డిస్ప్లే అయింది. క్లిక్ ఆన్ ఓకే. ఓకేనా? ఇది UiPath.core.generic వాల్యూ ఎక్కడ తీసుకోవాలి? వేరియబుల్ టైప్ లో ఎక్కడికి వచ్చి బ్రౌజ్ ఫర్ టైప్స్ అని కొట్టి ఇక్కడ UiPath.core.generic వాల్యూ అని కొడితే మనకి ఆ కైండ్ ఆఫ్ వేరియబుల్ వస్తుంది. డౌట్ ఏమైనా ఉందా? ఓకే. సో అప్పుడు ఎవరో అడిగారు నన్ను, మనం ఫైల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు నన్ను అడిగారు చూడండి, ఒక ఎక్సెల్ షీట్ లో ఇలా డిఫరెంట్ కస్టమర్ ఐడీస్ కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ తేజ అన్న కస్టమర్, ఇలా వీళ్ళందరూ కస్టమర్స్ అనుకుంటే ఈ పర్టికులర్ కస్టమర్ తోటి నాకు ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి, దీంతో ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి, దాంతో పాటు ప్రజెంట్ డేట్ టైమ్ తో ఒక ఫైల్ క్రియేట్ అయ్యి అలాగే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఈ ఫైల్ నుంచి ఫోల్డర్ కి మూవ్ అవ్వాలి అన్నట్టుగా ఒకళ్ళు అడిగారు నన్ను. ఇప్పుడు మీకు ఈ రీడ్ రేంజ్, ఈ రీడ్ సెల్, రైట్ సెల్ నేను చెప్పాను కాబట్టి దీని మీదే ఇప్పటి వరకు మనం చెప్పిన వాటి మీదే లాజిక్ రన్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరే అసైన్మెంట్ చేయండి. ఏముండదు, ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఈ ఎక్సెల్ ఉంది కదా, ఈ ఫస్ట్ 10 కస్టమర్ ఐడీస్ అనుకోండి. ఓకేనా? దీనికోసం నేను మీకు ఎక్సెల్ కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ కస్టమర్ ఐడీస్. సో ఈ 10 కూడా మన కస్టమర్ ఐడీస్ అన్నమాట ఇది. సో నేను దీనికి 1, 3, 2, 4, 5, 8, 9, 1, 0. చూడండి, ఇలాగా నేను కస్టమర్ ఐడీస్ క్రియేట్ చేశాను. సో ఈ కస్టమర్ ఐడీస్ 1 నుంచి 10 వరకు ఉన్నాయి కాబట్టి ఇది హెడర్ కింద ఊహించుకుని ఈ 1 నుంచి 10 వరకు కస్టమర్ ఐడీస్ తో పాటు నాకు ఫైల్ అనేది ఎలా క్రియేట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ teja1_ present date 10/6/2021_ date టైం అంతా 2022. సో నా ఫైల్ అన్నది ఎక్సెల్ కానీ వర్డ్ కానీ ఏదో ఒక ఫైల్, ఇలా ఫైల్ ఈ ఫార్మేట్ లో ఫైల్ క్రియేట్ అవ్వాలి. సేమ్ అలాగే నాకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఇలా క్రియేట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ వచ్చేసి ఈ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి. అంతే, అదే మన టాస్క్. ఇప్పుడు వరకు మనం చెప్పిన దాంట్లోనే, మనం చెప్పిన యాక్టివిటీస్ లోనే మొత్తం అన్ని ఉంటాయి, కండిషన్స్ అన్ని. ఓకేనా? ఈ అసైన్మెంట్ మీరు చేయండి.
assignment first one, customer IDs from Excel, folders, files and folders with those customer IDs along with the present date and time, and also need to move files from to newly created folders. సో ఈ అసైన్మెంట్ ఒకటి చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్, సో సెకండ్ వన్ వచ్చేసి ఏ పాతను ఏం లేదు, A1 నుంచి A10 వరకు, B1 నుంచి B10 వరకు, C1 నుంచి C10 వరకు. నేను ఇప్పుడు ఇందులో ఏదైతే ఇలా రిప్రజెంట్ చేశానో సేమ్ అలాగే డేటాని ప్రింట్ చేయండి. సేమ్ ఇలాగే ఇదే తీసుకోండి, తీసుకుని ప్రింట్ చేయండి. సెకండ్ వన్, రైట్ from A1 to A10, B1 till B10 and C1 till C10. A1 నుంచి A10 వరకు, B1 నుంచి B10 వరకు, C1 నుంచి C10 వరకు. నేను ఇందాక చూపించినట్టుగా క్రియేట్ చేయండి. అదొక అసైన్మెంట్. తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే సీరియల్ నెంబర్, లేకపోతే స్టూడెంట్ తీసుకుందాం, స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో స్టూడెంట్ నెంబర్ లేకపోతే స్టూడెంట్ ఐడి అని తీసుకున్నాం. ఇది స్టూడెంట్ ఐడి, ఇది స్టూడెంట్ నేమ్, ఇది సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. సో వీటి టోటల్ చేయండి, తర్వాత యావరేజ్ చేయండి, రిజల్ట్ అన్నది ప్రింట్ చేయండి. రిజల్ట్ ఏంటి, పాస్ ఆర్ ఫెయిల్. ఒకవేళ కానీ వాడికి మోర్ దాన్ 40% వస్తే పాస్, లెస్ దాన్ 40 వస్తే ఫెయిల్ అని ఇఫ్ కండిషన్ యూజ్ చేసి రిజల్ట్ అన్నది, ఈ టోటల్ యావరేజ్ రిజల్ట్ అన్నది నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఈ ఎక్సెల్ షీట్ లో డిస్ప్లే అవ్వాలి, ఎక్కడో నాకు మెసేజ్ బాక్స్ లో కాదు. ఈ ఎక్సెల్ షీట్ లో ఇక్కడ రైట్ అవ్వాలి యూజింగ్ రైట్ సెల్ యాక్టివిటీ. మీరు రైట్ సెల్ యాక్టివిటీ తీసుకుని ఇక్కడ ప్రింట్ అయ్యేలా చేయండి. ఓకేనా? ఎన్ని రోజు తీసుకుంటారో, ఒక 10 రోజు తీసుకోండి, 10 రోజు తీసుకోండి. ఎక్కడ వరకు ఏదో ఒక నేము, వాడి ఐడి, వాడి సబ్జెక్ట్ 1, 2, 3, టోటల్, యావరేజ్. మీరు ఈ 3 ఇచ్చిన తర్వాత లాజిక్ పెర్ఫామ్ చేసి టోటల్, యావరేజ్ చేసి వాడి రిజల్ట్ పాస్ ఆఫ్ ఫెయిల్ అన్నవి ఇవన్నీ కూడా ఇక్కడే డిస్ప్లే అయ్యేలాగా ఒక అసైన్మెంట్ చేయండి. Average result in ఉండి ఇక్కడ నుంచి 10 తీసుకోండి, 10 స్టూడెంట్ ఐడీస్ తీసుకోండి. ఈ 1 అనేది, ఈ 1 అన్న రో మొత్తాన్ని హెడర్ గా ఊహించుకోండి. హెడర్ నుంచి
ఇక్కడి నుంచి 1 to 10 తీసుకోండి. సో మనకి ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి, A2 నుంచి ఇక్కడ A10 వరకు, A2 నుంచి A10 లేకపోతే A11 అవుతుంది కాబట్టి A2 నుంచి A11 వరకు తీసుకోండి. సేమ్ అలాగే ఇక్కడ మనకి టోటల్ యావరేజ్ రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి నాకు. ఓకేనా, ఇదొక అసైన్మెంట్. ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్, ఎక్సెల్ ఆటోమేషన్ లోనే ఇంకొక కైండ్ ఏదో ఒకటి చూద్దాం. సో హోమ్, ట్రాన్సాక్షన్ ప్రాసెస్, ఎక్సెల్ ఆటోమేషన్ 2. క్రియేట్. ఇప్పుడు నేను బల్క్ డేటా, ఒకవేళ కానీ నా దగ్గర ఉన్న శాంపుల్ ఫైల్ బల్క్ డేటా అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ లేకపోతే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టోటల్ అన్ని బల్క్ గా ఒక 10-12 ఉన్నాయి కాలమ్స్. ఆ బల్క్ గా ఉన్న వాటిలన్నిటిని నేను రీడ్ చేసి రైట్ చేయాలి. ఇందాక ఎవరు అడిగారు, లక్ష్మి అడిగింది అనుకుంటా. సేమ్ అదే ఇప్పుడు నేను ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. వాళ్ళు బల్క్ గా ఉన్నప్పుడు వాటిని మనం రీడ్ ఎలా చేయాలి, రైట్ ఎలా చేయాలి. మనం ఇందాక నేను చెప్పినట్టు ఆ వైల్ యాక్టివిటీ యూజ్ చేసి అయినా చేయొచ్చు, లేకపోతే మనం ఇప్పుడు రేంజెస్ ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా, ఓపెన్ మెయిన్ వర్క్ ఫ్లో. సో నేను ఇప్పుడు ఒక ఎక్సెల్ ని ప్రిపేర్ చేస్తాను. సో ఎక్సెల్ లో నాకు స్టూడెంట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ టోటల్ అనుకున్నాం. సో 1 నుంచి అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకున్నాను, 1 అను ఏదో. స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఏదో తీసుకున్నాను నేమ్. సో టోటల్ వచ్చేసి ఇలా తీసుకున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు నా దగ్గర ఒక బల్క్ గా ఉన్న ఒక డేటా ఉంది నా ఎక్సెల్ షీట్ లో. నేను దీన్ని ఇప్పుడు రీడ్ చేసి ఆ బల్క్ డేటాని మళ్ళీ నేను రైట్ చేస్తాను. ఓకేనా, సో దీనికి నేను సేవ్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి శాంపుల్ అని పెడతాను. ఇది నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఫోల్డర్, అంటే మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లో పెడతాను. ఏమైనా క్రియేట్ చేసినా ఎక్సెల్ ఆటోమేషన్ టూల్, ఎక్సెల్ ఆటోమేషన్ టూల్ లో సేవ్ చేస్తాను. సేవ్. ఓకే, ఇప్పుడు సీక్వెన్స్ నేను పెట్టాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను సీక్వెన్స్. రైట్ క్లిక్ ఆన్ ది సీక్వెన్స్, సెట్ ఏ స్టార్ట్ నోడ్, సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నార్మల్ గా నేను ఎక్సెల్ తోటి నేను మొత్తం ఆపరేషన్స్ అన్ని చేస్తున్నాను కాబట్టి నాకు ఫస్ట్ కావాల్సిన యాక్టివిటీ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ కాబట్టి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకున్నాను. నేను డీల్ చేయాల్సింది నేను క్రియేట్ చేసిన శాంపుల్ ఫైల్ కాబట్టి ఎక్సెల్ ఆటోమేషన్ 2 లో
ప్రాజెక్ట్ అది మనం క్రియేట్ చేసింది ఎక్కడ ప్రాజెక్ట్ రిఫ్రెష్ చూడండి sample.xl ఫైల్. సో నేను ఈ ఫైల్ ని సెలెక్ట్ చేస్తాను, శాంపుల్ ఫైల్. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఇన్సైడ్ దిస్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ నేను రీడ్ రేంజ్ ఫస్ట్ నేను రీడ్ చేయాలి కాబట్టి నేను ఎక్సెల్ అని చెప్పి తీసుకున్నాను. యాక్టివిటీస్ లో ఎక్సెల్ లో రీడ్ రేంజ్ అని చెప్పి ఒక యాక్టివిటీ, రీడ్ రేంజ్ యాక్టివిటీ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ఏ రేంజ్ ఆఫ్ సెల్స్. ఒక రేంజ్ A1 నుంచి C11 వరకు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది A1 A2 అనుకోండి, A2 నుంచి C10 వరకు నేను రీడ్ చేయాలనుకోండి. దిస్ ఈస్ కాల్డ్ ఏ రేంజ్ అనమాట. సో A1 టు A2 టు C2 అని రాశాను అనుకోండి, రోలో A2 టు C2 అన్నది రీడ్ అవుతుంది. ఓకే, దానికోసం రీడ్ సెల్ అన్నది కాకుండా ఇప్పుడు నేను రీడ్ రేంజ్ అన్న యాక్టివిటీని తీసుకుంటున్నాను. రీడ్ సెల్ వేరు, రీడ్ రేంజ్ వేరు. సెల్ అంటే ఓన్లీ ఈ పర్టికులర్ సెల్ నే రీడ్ చేస్తుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి F4 అన్న సెల్ అనుకుంటే ఆ సెల్ ఒకటే రీడ్ చేస్తుంది. రేంజ్ అంటే ఒక సెట్ ఆఫ్ సెల్స్ ని ఆ రేంజ్ అంటారు, ఆ రేంజ్ ని రీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రీడ్ రేంజ్ అన్నది తీసుకున్నాను. రీడ్ రేంజ్ అన్న దాంట్లో రైట్ సైడ్ ప్రాపర్టీస్ చూడండి, రేంజ్ వచ్చేసి మనం ఇంకా డిఫైన్ చేయలేదు కాబట్టి 2 డబుల్ కోట్స్ పెట్టి వదిలేసింది. షీట్ నేమ్ వచ్చేసి sheet1. ఇప్పుడు మనం మనది sheet1 కాదా అన్నది చూసుకోవాలి. సో sheet1 లోనే ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. సో sheet1 నాకు ఈ రిజల్ట్ అన్నది అది ఇంటీజర్స్ లోనూ ఉంది, స్ట్రింగ్ లోనూ ఉంది కాబట్టి మనం ఇక్కడ నేను అవుట్పుట్ వచ్చేసి కంట్రోల్+K కొడితే వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. దానికి వేరియబుల్ dt అని పెట్టాను, VAR-DT. ఓకేనా, అవుట్పుట్ వచ్చేసి కంట్రోల్+K వేర్ dt. వేరియబుల్స్ లోకి వద్దాం. సీక్వెన్స్ లో నేను క్రియేట్ చేసిన వేరియబుల్ వేర్ dt వచ్చేసి చూడండి, డేటా టేబుల్ అనే ఒక వేరియబుల్ టైప్ లో స్టోర్ అయింది. system.data టేబుల్. ఓకేనా, స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్. ఓకే, ఇప్పుడు ఈ రీడ్ చేసిన వాల్యూస్ నేను ఎక్కడో దగ్గర రైట్ చేయాలి కాబట్టి నేను రైట్ రేంజ్ అని ఇంకొక యాక్టివిటీ తీసుకుంటాను. రీడ్ రేంజ్ ఒకటి, రైట్ రేంజ్ ఒకటి. చూడండి ఇక్కడ ఈ ఎక్సెల్ అండర్ లో రైట్ రేంజ్ అని ఒకటి ఉంది. ఆ రైట్ రేంజ్ అన్నదాన్ని కూడా నేను తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. రీడ్ రేంజ్ లో రీడ్ చేస్తుంది, రైట్ రేంజ్ లో. ఇలా నేను 2 డబుల్ కొటేషన్స్ పెట్టాను అంటే దాని అర్థం ఏంటంటే ఓవరాల్ షీట్ ని రీడ్ చేస్తున్నట్టు. ఓన్లీ 2 డబుల్ కొటేషన్స్ విడిచిపెట్టేసానంటే ఈ ఓవరాల్ ఎక్సెల్ sheet1 లో ఉన్నదాన్ని అంతటినీ అది రీడ్ చేస్తున్నట్టు. నాకు ఇప్పుడు ఓవరాల్ మొత్తం రీడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ 2 డబుల్ కొటేషన్ పెట్టి వదిలేసాను. నేనేం డిఫైన్ చేయట్లేదు, నువ్వు కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రైట్ రేంజ్ యొక్క ప్రాపర్టీస్ చూస్తాం. రైట్ సైడ్ షీట్ నేమ్ వచ్చేసి నేను దాంట్లో ఎక్సెల్ ఆటోమేషన్ ఈ శాంపుల్ ఓపెన్ చేసి అది రీడ్ ఓన్లీ వస్తుంది కాబట్టి నేను అందాక ఇంకొక ఫైల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. అక్కడ నాకు sheet1 ఒకటే ఉంది కాబట్టి నేను sheet2 అన్నది యాడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ దాన్ని తీసుకుంటాను. సో ఇప్పుడు ఒకసారి శాంపుల్ ఫైల్ ఓపెన్ చేశాను, ఇంకా రీడ్ ఓన్లీ వస్తుంది.
ఎక్సెల్ ఆటోమేషన్ 2 నా శాంపిల్ ఫైల్ ఓపెన్ చేశాను. చూడండి షీట్ 2 షీట్ 3. ఓకే, ఇప్పుడు షీట్ 1 లో ఉన్న ఈ డేటా మొత్తాన్ని నేను షీట్ 2 లో ఇక్కడ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను నా ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లో నేను మళ్ళీ నా శాంపుల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్సెల్ ఆటోమేషన్ 2 లో నా శాంపుల్ ఫోల్డర్, దాంట్లోనే నేను ఏదైనా ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి తీసుకున్నాను. రైట్ రేంజ్ అనే యాక్టివిటీ తీసుకున్నాను. తీసుకుని షీట్ 1, ఇప్పుడు ఇందులో రైట్ రేంజ్ లో రైట్ సైడ్ చూడండి షీట్ 1 అని నా షీట్ నేమ్ ఉంది. నేను రైట్ చేయాల్సిన షీట్ నేమ్ ఏంటి? షీట్ 2 లో కాబట్టి నేను ఇక్కడ షీట్ 2 అని ఇచ్చాను. స్టార్టింగ్ ఎక్కడి నుంచి కావాలంటుంది అంటే A1 నుంచి. A1 నుంచి ప్రింట్ చేయమంటే A1 నుంచి ప్రింట్ చేస్తుంది. కాదు నాకు B1 నుంచి ప్రింట్ చేయండి అంటే B1 నుంచి ప్రింట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది A1 కదా, షీట్ 2 లో కూడా A1 నుంచే చేయమంటావా లేకపోతే ఇక్కడి నుంచి అక్కడి నుంచి చేయమంటావా అని అడుగుతుంది. నేను మళ్ళీ A1 నుంచే ఇచ్చానంటే ఇక్కడి నుంచి యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ రీడ్ రేంజ్ లో ఉన్న అవుట్పుట్ నాకు రైట్ రేంజ్ లో ఉన్న దానికి ఇన్పుట్ అవుతుంది కదా. సో రీడ్ రేంజ్ లో నేను ఏదైతే ఇక్కడ అవుట్పుట్ అనేది క్రియేట్ చేశాను ఆ వేరియబుల్ నా రైట్ రేంజ్ కి ఇన్పుట్ అవుతుంది. సో ఆ ఇన్పుట్ వచ్చేసి నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను వేర్ డిట్. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఈ ఆప్షన్స్ దగ్గర యాడ్ హెడర్స్ అనే ఒక కాలం కనిపిస్తుంది. చూడండి యాడ్ హెడర్స్ అంటే ఈ సీరియల్ నెంబర్, ఎస్ నేమ్, ఎస్ టోటల్ అన్నది ఉందా, ఇది ఈ కంప్లీట్ ఫస్ట్ రో మొత్తం అది హెడర్ గా తీసుకుని ఇక్కడి నుంచి సెల్స్ అన్నవి స్టార్ట్ చేస్తుంది ప్రింట్ చేయడం. నేను ఒకవేళ ఇది ఆప్షన్ కానీ ఇలా తీసేసి ఉంచాను అనుకోండి, అన్చెక్ చేసి ఉంచాను అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది, వీటిని కూడా నార్మల్ గా ఉన్న సెల్స్ లానే ఊహించుకునేది కాపీ పేస్ట్ కొట్టేస్తుంది. సో నేను యాడ్ హెడర్స్ అనే దాన్ని క్లిక్ చేస్తాను. యాడ్ హెడర్స్ అంటే ఫస్ట్ రో మొత్తాన్ని హెడర్ గా తీసుకుంటే తర్వాత నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఉందో అది ప్రింట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాను. చూడండి షీట్ 2 లో ఏ డేటా లేదు నా దగ్గర, కానీ షీట్ 1 లో ఉన్న డేటా మొత్తం వచ్చేసి షీట్ 2 లోకి అపెండ్ అవ్వాలి. డీబగ్ ఫైల్, రన్ ఫైల్. ఓకే, అయ్యిందట. అది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి షీట్ 1 లో ఈ డేటా మొత్తం ఉంది. సేమ్ అదే డేటా నేను షీట్ 2 ఓపెన్ చేశాను. చూడండి షీట్ 2 లో రేంజ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న రేంజ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసింది. ఓకేనా? రీడ్ రేంజ్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు వైల్ యాక్టివిటీ తీసుకున్నా సరే అది అవుతుంది అనమాట. వైల్ యాక్టివిటీ తీసుకున్నా అవుతుంది, రీడ్ రేంజ్ తీసుకున్నా సరే అవుతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ రోజుకి ఇంక ఈ సెషన్ ఇక్కడ తాపేద్దాం. రేపు అసలు నెంబర్ ఆఫ్ రోస్ ఏంటి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అందులో మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ యూజ్ చేస్తాం అనేది చెప్తాను. ఇంక ఇప్పుడే చెప్పేస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ అసైన్మెంట్స్ మాత్రం డెఫినెట్ గా చేయండి. ఇందాక నేను మీకు ఇచ్చాను కదా, ఆ పర్టికులర్ అసైన్మెంట్ డెఫినెట్ గా చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ మీకు మెయిల్ ఎలా పంపిస్తాను, ఈ పర్టికులర్ అసైన్మెంట్ చేయండి. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా లేకపోతే క్లోజ్ చేసి ఇచ్చే సెషన్? ఓకే ఓకే, నేను క్లోజ్ చేసేస్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కానీ అయిన తర్వాత కానీ వెయిట్ చేస్తే నేను చెప్తాను. రేపు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, నెంబర్ ఆఫ్ రోస్ గురించి, కాలమ్స్ గురించి చెప్తాను. ఈ 4 days మనం ఎక్సెల్ ఆటోమేషన్ లోనే ఎక్సెల్ గురించి ఫస్ట్ నేర్చుకుంటున్నాం. ఎక్సెల్ తర్వాత నేను ఇందాక మీకు చూపించాను చూడండి, రైట్ రేంజ్ అని కొడితే మీకు
ఎక్సెల్ లో ఒక రైట్ సెల్ అని వచ్చింది, వర్క్ బుక్ లో ఇంకొక రైట్ సెల్ అని వచ్చిందా. సో మన ఎక్సెల్ యాక్టివిటీస్ అన్ని నేర్చుకున్న తర్వాత వర్క్ బుక్ లో యాక్టివిటీస్ కూడా నేర్చుకోవాలి. వర్క్ బుక్ లో యాక్టివిటీస్ అన్ని నేర్చుకున్న తర్వాత డేటా టేబుల్స్ లో ఉన్న యాక్టివిటీస్ అన్ని నేర్చుకుంటే మనకి కంప్లీట్ గా ఎక్సెల్ ఆటోమేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 4 days చాలా ఇంపార్టెంట్. ప్రతి ఏ క్లాస్ మిస్ అవ్వకండి. ఒకటి మిస్ అయితే మళ్ళీ ఇంకోటి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, అసైన్మెంట్ లో ఒక డౌట్ ఉంది సార్ మీరు ఇచ్చిన దాంట్లో. చెప్పండి. అదే మీరు స్టూడెంట్ నేమ్ ఐడి అది ఇచ్చి ప్రింట్ చేయమన్నారు కదా టోటల్ రిజల్ట్. అవును అవును స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ కూడా మనం యూఐ పాత్ లోనే ఇవ్వాలా సార్? మొత్తం అంతా అంటే డిఫరెంట్ ఉంటాయి కదా 1 2 3 4 5 6 అని. అది అవును ఎలా అలాగే చేస్తాం ఇవ్వాలి. సార్? అంటే ప్రతి దానికి మెసేజ్ ఇవ్వాలా? మెసేజ్ బాక్స్ అవసరం లేదండి. ఇప్పుడు నేను మీకు ఆ, మెసేజ్ బాక్స్ ఇమ్మని ఏం చెప్పట్లేదు. ఆ. కస్టమర్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడీస్ తీసుకుంటారు. అది కాదు సార్. థర్డ్ది టెస్ట్ టోటల్. ఇందులో స్టూడెంట్ నెంబర్ అన్నది తీసుకుంటారు 1 2 3 అని. స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏ నేమ్ అయితే ఆ నేమ్ తీసుకుంటారు. తీసుకుని వాడిది సబ్జెక్ట్ తీసుకుంటారు. సబ్జెక్ట్ 1 2 3 అని. తర్వాత టోటల్ తీసుకుంటారు. ఈ టోటల్ కి మీ దగ్గరే లాజిక్ ఉంటది. యావరేజ్ కి మీ దగ్గర లాజిక్ ఉంటుంది. మీరు మెయిన్ తీసుకుని సబ్ తీసుకుని చేస్తారు కదా, ఇన్ అవుట్ పారామీటర్స్. అలాగే ఇవి కూడా చేయండి. టోటల్ యావరేజ్ దాని రిజల్ట్ కూడా సబ్ లోనో మెయిన్ లోనో పెట్టుకోండి. ఆ రిజల్ట్ డిస్ప్లే అయ్యేటప్పుడు మాత్రం నేను మళ్ళీ మీరు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకుంటారు. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకుని అందులో రైట్ రేంజ్ అనేది లేకపోతే రైట్ సెల్ అని తీసుకుంటారు. రైట్ సెల్ తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి లూప్ పెడతారు. వైల్ లూప్ లో రైట్ సెల్ పెడతారు. వైల్ లూప్ లోపల రైట్ సెల్ పెట్టారనుకోండి, అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇటరేషన్స్ అవుతాయి. దానికంటే ముందు ఎస్ఎన్ అని చెప్పి ఒక యాక్టివిటీ తీసుకోండి. ఐ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయండి. 1 నుంచి 10 వరకు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకోండి. ఇటరేషన్స్ 1 నుంచి 10 వరకు అవుతాయి. అప్పుడు ఒక పర్టికులర్ కాలం అవుతుంది, అంటే టోటల్ అన్న కాలం అవుతుంది. తర్వాత సేమ్ అలాగే యావరేజ్ కి మళ్ళీ ఇంకొక లూప్ తీసుకోండి. రిజల్ట్ అన్నదానికి ఇంకొక లూప్ తీసుకోండి. మూడింటికి 3 డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకోండి, ఐ జే కే అని. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే, క్లోజ్ చేసేస్తున్నాను సెషన్.